పేద విద్యార్థులకంతా కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ చదివిస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో భాగంగానే విద్యార్థులంతా కూడా ఆ కాలేజీలో చేరి చదువుతున్నారు. ఇప్పుడు ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదని సర్టిఫికెట్లు అడ్డుకోవడం, అట్లాగే కోర్టు కూడా విద్యార్థుల ద్వారా చెల్లించి మళ్ళీ తర్వాత ప్రభుత్వం చెల్లించినప్పుడు విద్యార్థులకు చెల్లించాలనేటప్పుడు ప్రభుత్వం తీసుకోవడం అనేది సరైనటువంటి కారణం చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అందరూ కూడా చెల్లించాలి. దాదాపు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. వీటిని ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు సరిగ్గా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అట్లాగే నిరుద్యోగుల ఏఈసీ ఆధ్వర్యంలో, అట్లాగే టీవైసీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. ప్రభుత్వం అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి భావిస్తున్నది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నోటిఫికేషన్స్ వస్తాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన ఇప్పటికే నోటిఫికేషన్లు వేయడం లేదు. అందుకే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం కోసం నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాటి మీద ఆందోళన కార్యక్రమాన్ని కూడా అట్లాగే ఇటీవల ఈ రోజు పత్రికల్లో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సవరణలు తీసుకొచ్చి పేరు మార్చి అమలు చేయాలని కోరుకున్నది. అది ఒక 1 రోజులు ఎన్నికలు నెల రోజులు వాయిదా చేసింది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీజేపీకి ఓడిస్తారనేటటువంటి ఇప్పుడు ఒక్కొక్క 1 రోజులు ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ దాని చట్టాన్ని అమలు చేసేటట్టు దాన్ని వాయిదా వేసింది. ఉపాధి హామీ చట్టాన్ని సవరించి 40% నిధులు రాష్ట్రాలే భరించాలనే ఒక ముఖ్యమైన అంశాన్ని అందులో పెట్టారు. దానివల్ల ఉపాధి హామీ అదే వీలవుతుంది. రాష్ట్రాలు నిధులు లేక అమలు జరగవు. అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచాలనే డిమాండ్ కానీ, పని దినాలు పెంచాలనే విషయం కానీ, సౌకర్యాలు కల్పించాలనే విషయాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వాటిని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. 1 రోజులు వాయిదా వేయడం కాదు, గతంలో ఉన్న చట్టాన్ని పునరుద్ధరించి అట్లాగే సంవత్సరంలో 200 రోజుల పని, రోజుకు 800 కూలీ తీస్తూ 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఆ గతంలో ఉన్నటువంటి చట్టాన్ని అట్లాగే మరి దినాలు చేసేటటువంటి సవరించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పి అట్లాగే ఇటీవల సుప్రీం కోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ ఎక్కువగా వర్తించదు అనేటటువంటి పోల్పించింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని నమ్మొచ్చు, ఆ దేవుడిని నమ్మొచ్చు అని చెప్పి వాళ్ళ విశ్వాసాల మీద ఆధారపడుతుంది. అందుకని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్నైనా మనకి నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు, ఏ మతాన్ని నమ్మకుండా, ఏ దేవుడిని నమ్మకుండా కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు వల్ల ఆ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. అట్లాగే మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ హక్కులో కూడా ఇది భంగం కలుగుతుంది. అట్లాగే ఈ దేశంలో మతం మార్చుకోవడం సాధ్యమవుతుంది, కానీ కులం మార్చుకోవడం సాధ్యం కాదు. మాలను మాదిగను బ్రాహ్మణులు మారుతానంటే సమాజం అనుమతించదు, ఆ రకంగా పరిగణించదు. ఏ మతం మారినా సరే ఆ కుల మీద దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆ పోటీసినటువంటి కేసులు పరిష్కరించాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఈ విషయం పరిశీలించాలని అట్లాగే ఇటీవల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి ఎన్నికల ప్రచారం కేరళ అమలు చేస్తున్నటువంటి విషయాలు ఏవి ఇక్కడ అమలు జరగలేదు. ఈ దేశంలోనే ఈ కడు పేదలు లేవు అని ప్రకటించినటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ. అంటే కడు పేదలు లేవు అని ప్రకటించినటువంటి రాష్ట్రం దేశంలోనే లేదు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో లేదు, బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ కేరళలో ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అక్కడ కడు పేదరికాన్ని నిర్మూలించిన విషయం కాదు. అట్లాగే అక్కడ 100% అక్షరాస్యతం, ఇక్కడ మన దగ్గర 76% కూడా లేదు. 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం, దాంట్లో ఎన్డీఏ పార్టీ. అక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ మరి అమలు జరుగుతుంది. ఇక్కడ హామీ ఇచ్చారు కానీ అమలు జరగడం లేదు. అక్కడ వైద్యం ఉచితంగా ఉంది పూర్తిగా, ఇక్కడ వైద్యం వ్యాపారంగా ఉంది. ఇక్కడ విద్య కూడా పూర్తిగా వ్యాపారం. 80% కూడా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలో చదువుతున్నారు, లోన్ చేసుకుంటున్నారు ప్రైవేట్ యజమాని. దానికి అనుమతిస్తుంది ఇక్కడ ప్రభుత్వం. అక్కడ విద్యారంగం అంతా కూడా ఉచితంగా ఉంది. అతి తక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో అతి తక్కువ మంది ప్రైవేట్ వైద్యశాలలో విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా. పేదరికం లేనటువంటి రాష్ట్రం, 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం. పేదవాళ్లకు, వృద్ధులకు పెన్షన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. అట్లాగే అక్కడ లౌకిక భావాలతో దేశంలోనే మత ఘర్షణలు లేనటువంటి రాష్ట్రం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మత ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ మత ఘర్షణలు, మత సామరస్యం, లౌకిక భావాలతో కొనసాగుతున్నటువంటి రాష్ట్రం దేశంలోనే అక్షరాస్యత. అట్లాగే ఆ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారి దళితుల్ని, బలహీన వర్గాలని పూజారులుగా నియమించిన రాష్ట్రం. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి దేవాలయాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా రిజర్వేషన్స్ అమలు చేసి పూజారులుగా నియమిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో కేరళ రాష్ట్రం. సామాజిక అసమానత నిర్వహించడంలో ముందున్నాడు. స్త్రీల హక్కుల కోసం నిలబడుతున్న దాంట్లో అది ముందు. మహిళలకు ఉండేటటువంటి అసమానతలు, వాళ్ళ మీద కొనసాగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హక్కుల నిరాకరణకు వ్యతిరేకం. మహిళల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి రాష్ట్రంలో దేశంలోనే ఉంది. అట్లాగే మొత్తం కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, భూస్వాములంతా కూడా దేశవ్యాప్తంగా సామాన్యమైనటువంటి ప్రజల్ని, స్థానిక వర్గాల్ని రోజుకుని లక్షల కోట్లు సంపాదించినటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకం పోరాడుతున్నటువంటి రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ముందు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి రాష్ట్రంగా దేశానికి ఆదర్శం. అలాంటి రాష్ట్రానికి వెళ్ళి కనీసం ఆ రాష్ట్రానికి పోలిక కూడా సరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రికి, ఇక్కడ ముఖ్యమంత్రికి పోల్చుకోవడమే అవమానకరమైనటువంటి విషయంగా భావిస్తారు అక్కడి ప్రజలకైనా, దేశ ప్రజలు. ఇలాంటి బోగస్ ముఖ్యమంత్రి కాదు అక్కడ ఉన్నది. ఏదైతే వాగ్దానం చేశాడో ప్రజలకు అమలు చేసేటటువంటి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఆరోపణలో తప్పుడు ప్రచారాన్ని, బోగస్ ప్రచారాన్ని చేసేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యానాలు నచ్చగా ఇతరులు, ప్రజాస్వామిక వారు, ఇప్పటికైనా వాస్తవాన్ని మాట్లాడేటటువంటి పద్ధతులు, గౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి వివరిస్తారని చెప్పి సూచిస్తున్నాం. ఒకవేళ ఇదే పద్ధతిని అనుసరిస్తే ఇక్కడ ప్రజలకు హక్కులు అమలు చేయకుండా, హామీలు అమలు చేయకుండా, అమలు చేసేమనేటటువంటి భ్రమలు కలిగించేటట్టుగా బోగస్ ప్రచారం చేసే కార్యక్రమాన్ని కోరుకుంటే ప్రభుత్వానికి తగిన పొరపాటు ప్రజలు చెప్పాలని హెచ్చరిస్తున్నాను. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వర్షాల వల్ల పసుపు పంట, మొక్కజొన్న పంట, ఇవన్నీ కూడా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వడ్లు కూడా రాలిపోయింది. అట్లాగే వీటికి సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు ఆదుకోవడానికి తగిన చర్యలు ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకోలేదు. నష్టపరిహారం చేస్తున్నారు, రైతులు ఆదుకోవాలని